సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా డౌన్లోడింగ్లో? అంటే యాక్చువల్ ప్రోగ్రామ్ లో అడుగుదాం అనబోయి మార్చా. అశ్విని డౌన్లోడింగే కదా చేసింది, అందులో డౌన్లోడింగ్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అందరికి? కోడ్ ఎవరు రాయలేదు కదా. ఏం లేవంటే చెప్పండి, డౌన్లోడింగ్ లో ఎగ్జాంపుల్ చూద్దాం. లేదా మీరు చేస్తే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు జేడీబీసీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండట్లా. ఇది క్లియరా? ఇదంతా ఈ స్టెప్స్ అన్ని అర్థమైందా? యాక్చువల్గా జేడీకే 1.6 నుంచి ఈ స్టెప్ అవసరం లేదు అనుకుంటా. ఒక్కసారి ఇది చూద్దాం. రిజిస్టరింగ్ అని ఉంది చూసారా, డ్రైవర్ ని రిజిస్టర్, ఇది అక్కర్లేదు అనుకుంటున్నా. లెట్ మీ టెస్ట్. అనిల్, అది మీకు ఎలా తెలుస్తుంది? ఓకే, టెస్ట్ చేస్తారా? ఏమేమి తెలుస్తుంది అని అడిగారు. అంటే అది 1.6 లో ఉంది, అది లేదు ఇస్తాడు కదా. బుక్స్ లో ఇలా వీటిలో ఉంటాయి కదా, ఆన్లైన్ లో మన సైట్స్ ఏమైనా చూస్తున్నప్పుడు చూసారా, అదేం లేకపోయినా ఆటోమేటిక్ వచ్చింది. ఎందుకంటే ఇది ఏమైందంటే, మీరు బిల్డ్ పాత్ లో యాడ్ చేశారు కదా జార్ ఫైల్, ఆటోమేటిక్ గా ఆ డ్రైవర్ ని తీసేసుకుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ నీడెడ్. కాబట్టి నేను నిన్న ఫస్ట్ స్టెప్ రాయలేదు చూసారా, అందుకే నేను రాయలేదు ఫస్ట్ స్టెప్. గుర్తుందా నేను రాసినప్పుడు స్టెప్స్? యాడ్ జార్ ఫైల్ నుంచి స్టార్ట్ చేసి గెట్ కనెక్షన్ అన్న తర్వాత ఇది రాసి అనవసరంగా రాయకుండా ఉన్నా నాది రైట్ అయిపోయింది నా ప్రోగ్రామ్. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ జార్ ఫైల్ ని యాడ్ చేయటం, ఓకేనా, బిల్డ్ పాత్ లో. నెక్స్ట్ ఏంటి, యాడ్ చేయటం అంటే ఏంటో తెలుసా? బిల్డ్ పాత్ లో అంటే ఆ జార్ ఫైల్ లో ఉన్న క్లాసెస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా ఏంది, మనము మన దగ్గర ఉన్న జావా డాట్ ఐఓ లేదా ఒకటి ఆల్రెడీ జావా ప్రొవైడెడ్ చేసిన క్లాసెస్ అన్నా వాడాం. అంటే లైక్ జావా డాట్ యూటిల్, జావా డాట్ ఐఓ, ఇంకేం వాడాం, ఇంకేదైనా వేరే ప్యాకేజ్ వాడామా జావాలో? జావా డాట్ ఐఓ, జావా డాట్ యూటిల్, ఇంకా అంతే, అవునా? లేదా స్టూడెంట్ ఎంప్లాయ్ అయి రాసాం. ఇప్పుడు జేడీబీసీ వచ్చాక ఏంటంటే ఆ రెండు కాదు, అది జావా ప్రొవైడ్ చేయలేదు, నేను రాయలేదు, ఎవరో రాసిన కోడ్ నేను యూజ్ చేసుకోవాలి కాబట్టి జార్ ఫైల్ యాడ్ చేసుకుంటున్నా. అర్థమైందా జార్ ఫైల్ ఎందుకో? ఆ జార్ ఫైల్ ఏముంటాయి, ఒరాకిల్ కోడ్, జేడీబీసీ ఏపీఐని ఇంప్లిమెంట్ చేసిన క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్ అండి. ఓకే, ఒరాకిల్ వాడు ఇచ్చిన జార్లో ఏముంటుందో తెలుసా? మీరు ఎప్పుడైతే డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అంటే వాడు ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ సమ్ ఒరాకిల్ కనెక్షన్ అని చెప్పి ఒక క్లాస్ రాసుకొని ఉండొచ్చు. ఓకే, ఆ ఎప్పుడైతే గెట్ కనెక్షన్ అంటారో ఇంటర్నల్ గా ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తాడు ఈ మెథడ్ నుంచి. అర్థమైందా? నో ఆన్సర్స్. అర్థమైంది. ఓకే, సో బేసికల్ గా కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్ అండి, కానీ మనకి ఒరాకిల్ నుంచి వచ్చే ఏమో ఇంప్లిమెంటేషన్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేశారు, కనెక్షన్ జార్ ఫైల్ యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేసుకుంటున్నారు, కనెక్షన్ తెచ్చుకుంటున్నారు. ఈ పాత్ అయితే కామన్ అండి, ఇది గుర్తు పెట్టేసుకోండి, ఇక్కడ దాకా సేమ్. @ తర్వాత లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే నా డేటాబేస్ నా సిస్టంలోనే ఉంది, వేరే చోట లేదు. అదే మీరు రియల్ టైంకి వెళ్ళాక దిస్ విల్ బి ఐపీ అడ్రస్ ఆఫ్ యువర్ ఒరాకిల్ డేటాబేస్. ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చేయాలనుకోండి, మేము ఏం చేస్తాము, మా లోకల్లో లేదనుకోండి, మాకు యుఎస్లో ఉంది సర్వర్, డేటాబేస్ సర్వర్. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం ఇక్కడ, లైక్ అక్కడ దాని ఐపీ ఇస్తాం అనమాట. ఓకేనా? పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ గా 1521 మీద రన్ అవుతుంది ఒరాకిల్. ఏదైనా చేంజ్ ఉంటే ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వండి, ఒకవేళ అది కాకపోతే. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఎక్సీ, మనం చేసుకుంది ఎక్సీ కాబట్టి ఇక్కడ ఎక్సీ ఉంటుంది. అదర్వైజ్ రియల్ టైంలో మీది ఇది వేరే డేటాబేస్ ఉంటుంది, నేమ్ ఉంటుంది. ఓకేనా? యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా?
సో కనెక్షన్ వచ్చేసింది. కనెక్షన్ వచ్చాక ఏం చేయాలి? స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్? మనకి బేసికల్గా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వచ్చాకే మనం క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అవునా? ఎగ్జిక్యూట్ క్వరీ అంటాం. ఇది క్వరీ. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి? రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఏంటి? ఒక పాయింటర్ లాగా. ఓకేనా? ఆర్ఎస్ డెట్ నెక్స్ట్ అంటా ఉంటే నెక్స్ట్ రో వస్తూ ఉంటుంది. ఒక్కొక్క రో ఐటరేట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క కాలం ఎలా తెచ్చుకోవాలి? సపోజ్ మీకు అది ఎంప్లాయీ ఐడి కాలం కనుక నెంబర్ టైప్ అనుకోండి, గెట్ ఇంటూ తెచ్చుకోండి. లేదు ఆ నెంబర్ అయినా పర్లేదు, నాకు గెట్ స్ట్రింగ్ అన్నారు అనుకోండి, అది స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది. అప్పుడు స్ట్రింగ్కి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇంటికి అసైన్ చేశా. ఎందుకు? ఎంప్లాయీ ఐడి జనరల్గా నంబర్ కదండి, కాబట్టి నేను ఇక్కడ గెట్ ఇంట్ అన్నా. అయినా సరే నాకు అది నెంబర్ అయినా నాకు స్ట్రింగ్ లోనే కావాలనుకోండి, స్ట్రింగ్ డిక్లేర్ చేసుకోండి. ఇక్కడేమో గెట్ స్ట్రింగ్ కాల్ చేయాలి. సో మిగతా స్ట్రింగ్సే కదా, అది వేర్క్యార్ అంటారు, జావాలో స్ట్రింగ్ అంటారు. డేటాబేస్ లెవెల్లో డేటా టైప్ డిక్లేర్ చేసినప్పుడు దీన్ని వేర్క్యార్ అంటారు. జనరల్గా అరాకిల్లో వేర్క్యార్ అంటే ఇట్ కంటైన్స్ క్యారెక్టర్స్ ఆర్ నెంబర్స్ అని అర్థం. ఆ డేటా టైప్ కనుక వేర్క్యార్ ఉంటాయి. అదే ఎంప్లాయీ ఐడికి ఎలా ఉంటుంది అంటే నంబర్ అని ఉంటుంది అరాకిల్లో. MySQL లో వేరేలాగా ఉంటుంది డేటా టైప్. ఓకేనా? అంటే ఇప్పుడు వేర్కార్ ఈఎంపీ ఐడి ఈజ్ ఈక్వల్ టు అలా రాసుకోవచ్చా? అలా కాదు, క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. టేబుల్ని ఎలా క్రియేట్ చేశారు? మీరు ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ని చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే అరాకిల్ ఎట్లా? ఇప్పుడు ఇక్కడ డిఎస్సి అని చెప్పి అంటారు. అంటే ఏంటంటే టేబుల్ స్ట్రక్చర్ చూసుకోవడానికి, ఏది ఏ డేటా టైపు టేబుల్ అనేది చూసుకోవడానికి ఇలా కొడతారు. ఎవరికైనా తెలుసా ఈ కమాండ్? మీరందరూ నేర్చుకోవాలండి, లేకపోతే కొరీస్ నేర్చుకుంటేనే మీకు ఈ అర్థం అవుతుంది. చూసారా, ఏమంటారు? కమాండ్స్ ఆఫ్ ఒరాకిల్. అరాకిల్ సీక్వెల్ అని కొట్టండి, గూగుల్లో వచ్చేస్తుంది. అరాకిల్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్ అని కొట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటంటే ఉన్న టేబుల్స్లో ఇప్పుడు ఎంప్లాయీస్లో కాలమ్స్ వాటి డేటా టైప్స్ ఏంటో చూపిస్తుంది. ఇది చూసుకోవడానికి అనమాట. ఎంప్లాయీ ఐడి నెంబర్ టైపు, ఫస్ట్ నేమ్ అనేది వేర్క్యార్ 2, దాని లెంత్ 20. ఓకేనా? లాస్ట్ నేమ్ 25. అట్లా అర్థమవుతుందండి అందరికి? సో ఇది నెంబర్ కాబట్టి ఎంప్లాయీ ఐడి నేను గెట్ ఇంట్ అన్నా. అయినా సరే నాకు స్ట్రింగ్ లో ఫార్మాట్లో కావాలంటే జస్ట్ గెట్ స్ట్రింగ్ అనండి. ఓకేనా? టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారంటే, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ టేబుల్ నేమ్ ఏమని పెడదాం? మై జావా స్టూడెంట్స్. ఓకేనా? ఫస్ట్ ప్రైమరీ కీ ఉండాలండి ఒక టేబుల్లో. అంటే ఏంటంటే అది యూనిక్గా ఉండాలి. ఓకేనా? స్టూడెంట్ ఐడి. ఓకే, ఏం పెడదాం? నెంబర్, ఎందుకంటే ఇట్ కంటెంట్స్ నెంబర్ కాబట్టి. స్టూడెంట్ నేమ్ 2. ఓకేనా? ఎంత ఉంటుంది స్టూడెంట్ నేమ్? మహా అయితే 40, లేదా సరే 50 ఇద్దాం మ్యాక్స్. ఓకేనా? నెక్స్ట్ కంట్రీ వేర్క్యార్ 2 ఆఫ్ మహా అయితే ఒక మ్యాక్స్ 10 కంటే ఎక్కువ ఉండదు, లేదా 20 ఇద్దాం. ఓకేనా? ఇంకేం కావాలండి? చాలా ప్రస్తుతానికి ఈమెయిల్ పెట్టుకుందాం. ఈమెయిల్, ఫోన్ కూడా పెట్టుకుందాం. రేపు దేనికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీది ఈమెయిల్ వేర్క్యార్ 2 ఆఫ్ ఒక 50 ఇద్దాం. ఓకే. నెక్స్ట్ ఫోన్ వేర్క్యార్ 2 ఆఫ్ 12 పెడదాం, లేకపోతే కోడ్ ఏదైనా ఉంటే. ఇందులో డేటా టైప్స్ అంటే నెంబర్ లేకపోతే వేర్కార్ అంతేనా? నంబరు, వేర్క్యార్, ఇంకా
నా ఇంటీజర్ అదే ఇంకా ఉంటాయండి, చాలానే ఉంటాయి. మెయిన్ ఈ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి డేట్ ఉందా, డేట్ టైప్ కూడా ఉంటుంది. ఓకేనా. అమ్మాయిలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోరు కదా, యాడ్ చేయమంటారా? మళ్ళీ మీరు చెప్పారు కదా దొంగ చెప్పు. డిఓబి యాడ్ చేయమంటారా, లేకపోతే డేట్ ఆఫ్ జాయిన్ పెడతారండి? మళ్ళీ మీరు చెప్పరు కదా ఎట్లాగో. డేట్, కంట్రోల్ ఎక్స్, ఎస్టీ డేట్, ఎస్టీ నేమ్, ఈమెయిల్, ఫోను, డేట్ ఆఫ్ జాయినింగ్. అర్థమైందా సింధు ఎలా చేయాలో క్రియేట్? ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేశా, అయిపోయిందా? డన్నా? ఎర్రర్ ఇచ్చింది. ఓకే, క్రియేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మీరు ఇందులో చూడాలంటే తెలుసు కదా, సెలెక్ట్ స్టార్ అంటారు. ఎంటర్ చేస్తే ఏముంటది? అన్ని టేబుల్ వైజ్. ఏం ఉండదు, డేటా ఏం లేదు కదా. ఓకే ఓకే. అర్థమైందా? యా. డేటా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. స్టూడెంట్ నెంబర్ 1 ఎవరిది ఎంటర్ చేయమంటారు? అశ్వినికి ఇచ్చేద్దాం. ఈమెయిల్ అశ్విని ఉందా లేదా చెప్పలా చెప్పరా? చెప్పరంటే చెప్పండి, బ్లాంక్. ఏదో పెట్టేసేయండి. పర్లేదు. ఏఎస్హెచ్ ఏఎస్హెచ్ AASH వాడరా ఏంటి? AASH WINEE CHA అర్థం కదా. CCHA PELLI ఇదే PP కొంచెం పింగ్ చేయండి, కష్టంగా ఉంది. C కాదు P for pen కరెక్ట్. @gmail.com. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇవ్వాలి మనం? ఫోన్ నెంబర్ చెప్పండి. 234 ఎంత? 234 ఓకే 716 ఓకే 3630. 3630నా? కరెక్టేనా? ఓకే. అంటే నేను పింక్ చేస్తాను. కింద చూడండి, ఈ గోల ఎందుకని చెప్పి పింగ్ చేసి పడేసి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడండి మీరు డేట్ ఆఫ్ జాయిన్? జనవరి ఎప్పుడండి? డిసెంబర్ లో స్టార్ట్ చేస్తే మీరు భలే ఉన్నారే. ఓకే డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే ఇంకా జాయిన్ అవ్వలే. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది జావా ట్రైనింగ్ అండి. ఒకసారి చూడండి టేబుల్ నేమ్ దేనికి పెట్టా. ఓకే యా ఓకే ఫైన్. డిసెంబర్ 15th డిడి 19th. అబ్బా, అసలు మామూలు గుర్తు పెట్టుకోలేదు. ఇలా ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసేటప్పుడు డేట్ ఫార్మాట్ బై డిఫాల్ట్ ఇలా ఎంటర్ చేయాలి. డిడి అంటే 19th. ఓకేనా. ఎంఓఎన్ అంటే మంత్, డిఈసి అని రాయాలి. ఓకేనా. కంట్రీ ఇవ్వలేదుగా. కంపెనీనా? కంట్రీ. ఓకే 2016. సో దీని ముందా కంట్రీ? ఈ ముందు ఫోన్ ఇక్కడ ఇవ్వాలి. మీరు ఇండియా అని పెట్టాలా, యూఎస్ఏ అని పెట్టాలా? ఇండియా పెట్టేసేయండి. ఓకే, అంతా సక్సెస్ఫుల్గా ఉంటే ఒక రో ఇన్సర్ట్ అయింది. ఓకేనా. ఇన్సర్ట్ అయింది చూసారా. సో ఇదండి ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇవాళ ఇన్సర్ట్లు చూసుకుంటున్నా, కోడ్ ఏం చేయకుండా. సర్లే, మీకు రాదన్నారు కదా అని చెప్పి చెప్తున్నా. ఎక్కడ మెసేజ్?
వచ్చిన వాళ్ళకైతే బోర్ కొడుతుంది ఇదంతా. పని చేయట్లేదు అది. ఏది ఇప్పుడు ఈ టేబుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఒకవేళ అర్జెంట్ కావాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ది యాక్చువల్గా నేను ప్రైమరీ కీ అని క్రియేట్ చేయడం మర్చిపోయాను. జనరల్గా ప్రైమరీ కీ ఉండాలి, ఇది యూనిక్గా ఉండాలి కదా స్టూడెంట్ ఐడి అనేది. అందుకని ప్రైమరీ కీ అంటారు. ఈవెన్ ఇఫ్ మీరు 1 ఎంటర్ చేసి మళ్ళీ 1 ఎంటర్ చేశారు అనుకోండి, అది అలో చేయదు. అర్థమైందా? ఫారెన్ కి అయితే ఇలా చేస్తాం. ఫారెన్ కీ అంటే అది కాదండి. ఫారెన్ కీ అంటే ఏంటంటే ఒక టే ఒక ఇప్పుడు సపోజ్ ఎలా అంటే డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా జనరల్గా. ఓకే ఓకే ఒక డిపార్ట్మెంట్ ఐటీ అనేది లేకుండా, ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఐటీ కదా, మీరు రేపు ఎప్పుడైనా జాయిన్ యా అవుతారు. మీరు ఏం చేస్తున్నారంటే మీ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ టేబుల్లోకి ఇలా ఇన్సర్ట్ రాస్తున్నారు. ఓకే, ఓకే అప్పుడు అది అలో చేయదు. ఎందుకంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి. డిపార్ట్మెంట్ లేకుండా డిపార్ట్మెంట్ ఐడి ఎంటర్ చేయకూడదు మీ ఇష్టం వచ్చినట్టు. అది ఫారెన్ కీ అంటే. ఓకే అర్థమైందా? వెన్ యూ గివ్ సమ్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ దట్ డిపార్ట్మెంట్ టేబుల్, సారీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కాలం ఉంటుంది కదా. సపోజ్ మీరు రేపు జాయిన్ అవుతారు, ఎగ్జాంపుల్ ఐటీ డిపార్ట్మెంట్ అని ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో 1 2 3 ఎంటర్ చేస్తున్నాను అనుకో, ఆ 1 2 3 డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంటేనే ఇది అలౌ చేస్తుంది ఫారెన్ కీ రిలేషన్ ఉన్నప్పుడు. లేదనుకోండి, ఓకే ఉంటే లేదు అంటది. నువ్వు ఫస్ట్ డిపార్ట్మెంట్ యాడ్ చేసుకుని అప్పుడు మీరు చైల్డ్ యాడ్ చేయాలి. ఓకే ఓకేనా? మీది కూడా ఇవ్వండి సందీప్. ఓకే పింగ్ చేశారు. యాక్చువల్లీ ఇలా ఎంటర్ చేసుకున్నా ఒకవేళ మల్టిపుల్ యూజర్స్ ఉంటారు అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టుకుంటారు జనరల్గా. నెంబర్ ఎంటర్ ఇచ్చారా? నెంబర్ ఇచ్చాను. ఇక్కడ కూడా చూడండి, 3 మార్చుకోవాలి. నేను ప్రైమరీకి అలో ఎంటర్ చేయలేదు కాబట్టి దీన్ని అలో చేస్తుంది, లేకపోతే తిట్టిద్ది. ఓకేనా? సో ఫస్ట్ సింధు ఎంటర్ చేస్తా, రన్, ఇన్సర్ట్ అయిపోయింది, రన్. ఓకేనా? ఆటో కమిట్ ఉంది. ఆటో కమిట్ అంటే ఏందో తెలుసా అండి? ఇప్పుడు ఇది డేటాబేస్లో చేంజెస్ పర్మనెంట్ అయిపోతుంది. అదే కనుక మీరు ఆటో కమిట్ ఇలా తీసేశారనుకోండి, అన్చెక్ చేశారనుకోండి, మీరు డేటాబేస్లో కమిట్ అని స్పెసిఫిక్గా ఇవ్వాలి. అర్థమైందా అందరికీ? ఓకే కమిట్ అని అంటేనే డేటాబేస్కి పర్మనెంట్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు కమిట్ చేయకుండా ఈ 3 ఇన్సర్ట్ చేసేసి ఇది క్లోజ్ చేసేసి అనుకోండి, ఈ విండో, అది అవ్వదు, డేటాబేస్లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే కమిట్ అంటేనే అది పర్మనెంట్గా అవుతుంది డేటాబేస్లో. ఒక్క 5 మినిట్స్ ఉంటారండి, వచ్చేస్తాను నేను. ఓకే మీరు ఇది ట్రై చేయండి, అంతలోకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తాను నేను. ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇదంతా మీకు చాట్లో వచ్చిందా? చాట్లో ఇస్తాను, అంతా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇన్సర్షన్ చేయండి. వచ్చింది కదా? ఇలా టేబుల్ చేసుకొని మీ ఇష్టం, కావాలంటే మార్చుకోండి, వేరే టేబుల్ ఏదైనా కావాలంటే మీకు.
హలో, సింధు ఏంటి, ఏం జరిగిందో? ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చా? ఇది క్రియేట్ చేయమన్నాడు టేబుల్. మీ ఫ్రెండ్ ప్రతీక్ వచ్చాడు. ఇవాళే సేమ్ రూమా మీ ఇద్దరు? సేమ్. అందరం ఒకటే. చెప్పాడు ఇప్పుడు. వాళ్ళకి బ్రేక్ ఇచ్చారంట, మనకి ఇవ్వలేదు బ్రేక్. దేనికి? ఏంటో 1 వీక్ బ్రేక్ ఇచ్చారంట, ఎందుకు తెలియదు. ఏంటి ట్రైనరా? ట్రైనర్. ఇది అయిందా? సందీప్, సింధు ఇది అయి నాకు కాపీ పేస్ట్ అవ్వట్లేదు. పాయింటర్ తో చేయండి ఒకసారి, అదే మౌస్ తో చేయండి పేస్ట్. మౌస్తో అంటే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ నొక్కండి. అసలు సెలెక్ట్ అవ్వట్లా. ఏంటి? అది అవ్వట్లేదంట. అసలు మామూలుగా రాద్దామన్నా రావట్లేదు. హోమ్ SQL కమాండ్ అంతే కదా? MySQL కమాండ్ మీదేంది?
ఇప్పుడు ఒరాకిల్ చేశాం కదా, హెచ్ఆర్ ఉమ్, అందులో ఎస్క్యూఎల్ ఓపెన్ చేసా, తర్వాత ఎస్క్యూఎల్ కమాండ్స్ ఓపెన్ చేసా. ఉమ్, అంతే దాంట్లోనే వస్తుంది. అసలు కర్సర్ అక్కడ దాకా వెళ్ళట్లేదు. ఏంటి ప్రాబ్లమా? అనిల్, నాది కర్సర్ ఎందుకో వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు? నన్ను ఒకసారి ప్రెజెంటర్ చేయండి. సింధునా అశ్వినినా? సింధునే కదా? ఉమ్, ఓకే, చేసామేమన్నా రాలేదు కదా? సింధు రాలేదు. ఏం అవ్వలేదేంటి? సారీ, మెసేజ్ చేంజ్ చేశా. ఓకే, ఇదిగోండి అనిల్, ఇది వెళ్ళట్, నాకు రైట్ క్లిక్ చేశాను, అది మీ అసలు సిస్టమ్ నాకు ప్రాబ్లం. ప్లేస్ అవ్వట్లేదు. అది ఇంకా మీ సిస్టమ్ ప్రాబ్లం అన్నట్టు, ఏదో ఏదో ప్రాబ్లం అది, విచ్ ఐ కెనాట్ రెక్టిఫై. ఓకే ఓకే. అంతకంటే ఏం లేదు, జస్ట్ కర్సర్ సంథింగ్ ప్రాబ్లం అంతే. వేరే దాంట్లో ప్లేస్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవ్వకుండా ఉండదండి, అలా ఏం ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి ఏమన్నా అలా అయ్యి ఉంటుంది, ఎక్స్పైరీ లాగా అయిపోయి ఏదైనా మిమ్మల్ని చేయలేదు. అలా కూడా అవుతుందా? అవుతుంది, డిసేబుల్ లాగా అయిపోయి ఉంటుంది అంతే. ఉమ్, ఇప్పుడు అయ్యిద్దేమో చూడండి. అయిందా? అవ్వట్లేదు. ఆ? అవ్వట్లేదు. ఆటో కమిట్ అలా తీయాలా? ఆటో కమిట్కి దాని కర్సర్కి సంబంధం ఏంది? అది అలా ఎందుకు అవుతుంది? అలా ఉండదే. సేవ్ అన్నీ వచ్చినప్పుడు ఇది ఒక్కటి ఎందుకు రావట్లేదు? మీరు రాసేయండి, పర్లేదు, కర్సర్ రాయకుండా రాయండి. అదే రాయడానికి కూడా రావట్లేదు. టైప్ చేయండి, చేస్తున్నారా టైప్? చేస్తున్నా, అది అవ్వట్లేదు. అదేంటి? వాట్ కెన్ ఐ డూ? మీరు కంట్రోల్ అన్న ఇస్తే నేను చూడగలను. కంట్రోల్ కంట్రోల్ ఇది మీరు ఫస్ట్ మీరే తీసుకోవాలి. లేదా అక్కడ? ఏం చెప్తారు? మీరు అశ్విని కానీ సందీప్ కానీ మీరు ఏమన్నా చేస్తే మీకేం ప్రాబ్లం రాలేదు కదా అట్లా? నాకేమో నేను అది ఇన్స్టాల్ చేయలేదు, MySQL లో చేశాను. ఓకే, అశ్విని నువ్వు? ఇన్వాలిడ్ క్యారెక్టర్ అని ఓకే, వస్తుంది. ఇన్వాలిడ్ క్యారెక్టర్ అంటే మీరు ఏదో తప్పు ఎంటర్ చేశారులేండి, అది ప్రాబ్లం ఉండదు. అది చూడండి, అది ఏమి ఉండదు మరి, అది మీ సంథింగ్ మీ సిస్టమ్తో ప్రాబ్లం. సింధు రీస్టార్ట్ చేయండి ఒకసారి తర్వాత. చూడండి తర్వాత, అలా ఏమి ఉండదు మరి. అంతా మౌస్ అంతా వర్క్ అవుతూ అక్కడ అవ్వకుండా అలా ఏమి ఉండదు మరి. ఓకేనా? ఓకే ఓకే. ప్రెసెంటర్ చేశాను, మీరు చూపించండి. అని చేశారు. అవును, మిమ్మల్ని చేశా కావాలని. ఇక్కడ ఇన్వాలిడ్ క్యారెక్టర్ అని వచ్చింది. మార్చి ఉంటారు ఏదైనా, నేను ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ కొట్టకుండా ఏదో మార్చి ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ పెట్టాను. యాజ్ ఇట్ ఈస్ పెడితే ఎందుకు వస్తుంది? ఆ DDMO అని ఎలా ఎలా రన్ చేశారు? టేబుల్ క్రియేట్ అయిందా అవ్వలేదా? టేబుల్ క్రియేట్ అవ్వలేదు అనుకుంటా. ఇక్కడ నుంచి సెమికోలన్ నుంచి పై ఒడుగు తీసి రన్ అని కొట్టండి, మీరు మొత్తం రన్ కొట్టుంటారు. అది ఉంచినా పర్లేదు, అక్కడ దాకా సెలెక్ట్ చేసి కొట్టండి, ఏమైంది? సెలెక్ట్ ఫ్రమ్ తీసేసేలా? కాదండి, DDMO అని పైకి వెళ్ళి ఓన్లీ క్రియేట్ టేబుల్ ఒడుగు రన్ చేయండి అంటున్నా. పైన సెమికోలన్ అండి, సెమికోలన్ ఎక్కడ ఉంది? అక్కడి నుంచి ఫస్ట్ లైన్ దాకా సెలెక్ట్ చేయండి. అదే కదా మీకు కావాల్సింది, ఒకటి అయ్యేది. రన్ కొట్టండి. ఇన్వాలిడ్ క్యారెక్టర్ అంటే మేబీ నేను ఎంటర్ చేసినప్పుడు ఆ చాట్ లో ఏదో కన్వర్షన్ లాగా జరుగుంటది. అది మామూలు, అది కామా తీసేసి మళ్ళీ మీరు కామా టైప్ చేయండి అన్ని. నేను కాపీ పేస్ట్ చేయలేదు, టైప్ చేశాను. అవునా?
అయితే ఎందుకు వస్తుంది? ఆ, అక్కడ సెమీకోలన్ కంట్రీ ఓ పక్కన పెట్టారు, మరి యాజ్ ఇట్ ఈస్ కొట్టారా ఆ, అంటే యాజ్ ఇట్ ఈస్ అని పెట్టారు. అయినా ఇన్వాలిడ్ కరెక్ట్. డేట్ ఆఫ్ జాయిన్ తర్వాత ఇంకా అదే లాస్ట్ కదండి, ఇంకా కామా ఎందుకు? ఆ, ఇక్కడ కామా ఏమి రాదా అండి? డేట్ ఆఫ్ జాయిన్ జాయిన్ లాస్ట్ కాబట్టి ఇంకా కామా అక్కర్లేదండి. ఇప్పుడు రన్ చేయండి, మళ్ళీ అలా రన్ చేస్తారు. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమన్నారు? డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ వదిలేమన్నా ఏమన్నారు? క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఒక్కటి సెలెక్ట్ చేసి రన్ చేయండి. ఓకే. మొత్తం సెలెక్ట్ చేసి రన్ చేసేస్తున్నారు మీరు. అయిందా? అమ్మయ్య. మీరు ఇచ్చింది లాస్ట్ దానికి ఇంకా కామా అవసరం లేదు. అది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేశారంటే మళ్ళీ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ అంటారు, అన్ని మోడిఫికేషన్లు చేసి. అదే కామా ఒక్కటి మిస్టేక్ అయింది. సో అది కాపీ చేయలేదు, మళ్ళీ మీరు రాశారు కాబట్టి వచ్చింది చేంజ్. ఓకేనా? ఇన్సర్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ అలా రన్ చేస్తారు ఎందుకండి మీరు? అయ్యో బాబోయ్, సారీ. ఏది కావాలో అది సెలెక్ట్ చేసి రన్ చేయండి. ఓకే. మళ్ళీ ఎవరైనా సెలెక్ట్ ఇన్సర్ట్ ఒకటండి, సెలెక్ట్ వేరండి, ఇన్సర్ట్ వేరండి. ఓకే. మీకు అర్థం కావట్లా. కమిట్ తీయండి. కమిట్ ఎందుకు కొట్టేస్తున్నారు ఆప్షనల్ గా? కమిట్ తీయండి. ఓకే. ఓకే ఓకే దెన్ ఫైన్. ఆటో కమిట్ తీశారు కదా. కమిట్ అలా పెట్టేసి రన్ చేయకూడదు. ఫస్ట్ ఇన్సర్ట్ చేసి అంత బాగుంది అనుకున్నా కమిట్ చేయాలి. ఒకేసారి సెలెక్ట్ ఇన్సర్ట్ చేయొద్దు. ఓకే. ఓన్లీ సెలెక్ట్. సెలెక్ట్ ఒక కొరి, ఇన్సర్ట్ ఒక కొరి, రెండు రన్ చేయకూడదు. ఏదో రన్ కొట్టమంటారా? ఇప్పుడు రన్ చేయండి. అది చూడాలంటే ఏమి లేదు. ఓకే నెక్స్ట్ ఇన్సర్ట్. ఓన్లీ ఇన్సర్ట్ సెలెక్ట్ చేసి రన్ చేయండి. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ కొట్టండి. సెలెక్ట్ చూసుకోండి మీకు కావాల్సినట్టు ఉంది. మళ్ళీ కమిట్ కు వెళ్తారు. ఓన్లీ సెలెక్ట్. ఓకే. వన్ క్వరీ ఎట్ ఏ టైం కొట్టండి. ఇప్పుడు డేటా చూసుకోండి మీకు కావాల్సినట్టు ఉందా, అంత కరెక్టేనా? ఇప్పుడు కమిట్ కొట్టాలి. ఓన్లీ కమిట్. ఇప్పుడు ఏదైనా ఒకటండి, ఒకటంటే ఒకటి. ఓకే. మీరు అన్ని రన్ అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో తప్పు రాసి ఇన్వాలిడ్ క్యారెక్టర్. ఆ సెమీకోలన్ తీసి ఒకసారి చూడండి, సెమీకోలన్ తీసేసిండి. రన్ చేయండి. ఓన్లీ కమిట్ సెలెక్ట్ చేసి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను పేస్ట్ చేసినప్పుడు అది వేరే క్యారెక్టర్ గా ఏదో కన్వర్ట్ అయ్యి ఉంటది. చూడటానికి అలానే ఉంటది, సమ్ ఏదో యాడ్ అవుతుంటది. ఓకే అర్థమైందండి? ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది. ఇంకా అట్లా మీరు యాడ్ చేసుకోండి. ఇవాళ నాకు చుక్కలు చూపించింది. సారీ, అసలు నాకు తెలియదు ఎస్క్యూఎల్ ఇది. ఓకేనా? ఓకే. ఇవాళ మన క్లాస్ ఏం చెప్పలేదు, ఓన్లీ దీని మీదే అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉందా ఇది? అసలు ఏమీ చెప్పలేదు, ఇంట్రెస్టింగ్ ఉందండి. యాడింగ్ ఇదేదో చాలా బాగుంది, చిన్నగా. నవ్వుతారండి ఇవన్నీ చెప్పి. మన ఐటీ ఫీల్డ్కి వెళ్తున్నాం 8 years కంటే. మీరు అక్కడికి వెళ్ళి భలే ఉందా ఇన్సెట్ అనండి. కాదు, అక్కడికి వెళ్ళి ఎవరైనా 10 ఇన్సెట్స్ ఒకేసారి వస్తే 10 ఒకేసారి రాయొచ్చా అని అడగండి. అప్పుడు చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ వేరే టూల్స్ లో పనిచేశాను, సో నాకు ఇది ఐడియా లేదు. ఏంటి ఆ టూల్స్ అంటే? నోట్ ప్యాడ్, ఎంఎస్ పెయింట్. వాడే టూల్స్ అంటే ఏదో టూల్స్ అనుకుంటాడు. ఓకేనా? ఓకే, ఒక పని చేద్దాం. ఇక్కడ దీనికే మనకి ఏ కాలమ్స్ ఉన్నాయో ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా?
మనకి డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి? ఇది చేద్దామా దీనికి? స్క్రీన్ కనిపించట్లేదు. ఆ? స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే ఇప్పుడు యా ఓకేనా? మై జావా స్టూడెంట్స్కి క్రియేట్ చేద్దామా, ఆల్రెడీ ఉన్నదానికి చేద్దామా? ఆల్రెడీ ఉన్నదాన్ని ఎందుకు మీకు నచ్చదా మై జావా స్టూడెంట్స్? చెయ్యండి పర్వాలేదు. ఓకేనా? ఓకే ఇప్పుడు ఏం చేద్దానంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఒక కొత్త ఎంప్లాయీ క్రియేట్ చేస్తున్నాం అండి. ఓకేనా? ఈ ప్యాకేజ్లో క్రియేట్ చేసుకుంటున్నా దీనికోసం అని చెప్పి. ఎప్పుడైనా ఒక సెటర్ గెటర్ మెథడ్స్ ఉంటే జనరల్గా టీఓ అని కానీ విఓ అని కానీ ఇస్తారండి కన్వెన్షన్ లాగా. అంటే అందులో ఏం ఉండదు, జస్ట్ ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, సెట్ మెథడ్స్ గెట్ మెథడ్స్ ఉన్నప్పుడు ఐదర్ టీఓ అని కానీ లేదా విఓ అని కానీ క్రియేట్ చేసుకుంటారు. అంటే వాల్యూ ఆబ్జెక్ట్, ఇది ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అంటారు. అర్థమైందా? కొంతమంది ఇలా రాసుకుంటారు, కొంతమంది విఓ అని పెట్టుకుంటారు అని చెప్తున్నా. సో మీకు తెలియటానికి కోసం అది ఇలానే పెట్టాలని ఏముండదు, కన్వెన్షన్. అది చూసింగానే ఓకే ఈ క్లాస్లో ఏముండదు, కొన్ని ప్రాపర్టీస్ సెటర్ గెటర్ మెథడ్స్ ఉంటాయి అని అర్థం. ఓకేనా? ఓకే ఎంప్లాయీస్ టీఓ అని పెట్టుకుంటున్నాను నేను. ఫినిష్. ఓకే నేను ఎగ్జాక్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు ప్రైవేట్ ఇంటి కదా నెంబర్ కాబట్టి నేను ఇక్కడ ఇంటి ఇచ్చుకుంటున్నా. ఓకేనా? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ అండర్స్కోర్ ఐడి ఎలా అయినా ఇవ్వచ్చు, అక్కడిది ఇక్కడ నేమ్ సేమ్ ఏమి ఉండక్కల్లా. ఓకేనా? కావాలని మారుస్తా మీకోసమే. ఇక్కడ అండర్ స్కోర్ ఉంది కదా, నేను అండర్ స్కోర్ తీసేస్తున్నా. డీబీలో జనరల్గా 2 wordsని అండర్ స్కోర్లో పెట్టుకుంటుంటారు. అర్థమైందా? ప్రైవేట్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్, అంతేనా? ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్. ఓకే ప్రైవేట్ స్ట్రింగ్ ఫోన్ నెంబర్, ఇది తర్వాత చూద్దాంలేండి, ఇంకా మిగతాది హైట్ డేట్ తర్వాత చూద్దాం. ఓకేనా? తెలుసు కదా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేనే ఇచ్చుకుంటున్నా కావాలని డిఫాల్ట్గా. ఎందుకంటే మీరు రేపు మర్చిపోయి ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాస్తారు, కానీ ఇది రాయటం మర్చిపోతారు, అప్పుడు న్యూ ఎంప్లాయీ టీ1 అని క్రియేట్ చేయలేదు. కాబట్టి నేను ముందే ఇచ్చుకుంటాను. జనరల్గా ఒక క్లాస్ రాసినప్పుడు మనం ఇది రాసేసుకొని మనమే రాసుకుంటే బెస్ట్. రేపు ఎప్పుడైనా ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాసినా ప్రాబ్లం ఉండదు. ఏమన్నా గుర్తొస్తుందా అప్పుడు ఈ పాయింట్లు చెప్పినవి? ఏం రావు. ప్రైవేట్ గెటర్ సెటర్ గురించి కాదు నేను అడిగింది, కన్స్ట్రక్టర్ గురించి. ఓకేనా? ఎంప్లాయీస్ వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చేసామండి, రిట్రీవ్ చేసి వీటిని జస్ట్ మనం ఒక వేరియబుల్స్లో చేసి ప్రింట్ చేసాం కదా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, అసలు మొత్తం దీని మొత్తాన్ని మాడిఫై చేసి కోడ్ మొత్తాన్ని మాడిఫై చేసేస్తున్నా. అసలు మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్లో చేసినట్టు చేస్తున్నా, చిన్నపిల్లల్లాగా కాకుండా. జనరల్గా ఎలా పడితే అలా రాయరండి. ఇప్పుడు ఆ మొత్తం మెయిన్లో రాసేది, ఇది గెట్ కనెక్షన్ ఉంది కదా, ఈ కోడ్ అంతా ఒక కనెక్షన్ తెచ్చుకొని రిటర్న్ చేసుకోవాలి. అది కనెక్షన్ గెట్ కనెక్షన్ కాల్ చేసి వాడుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది మొత్తాన్ని లేపేసా, ఇక్కడికి తెచ్చేసుకుంటున్నా. ఒక మెథడ్ రాసా, ఎప్పుడైతే మీకు డీబీ కనెక్షన్ కావాలో దీన్ని వాడుకోవాలి. అర్థమైందండి? సో ఎప్పుడైతే మీకు మీ ప్రాజెక్ట్లో గెట్ కనెక్షన్ కావాలో, ఇది ఇన్స్టాన్స్ మెథడ్ చేయాలా స్టాటిక్ మెథడ్ చేయాలా చెప్పండి. ఈ మెథడ్ని హలో ఎందుకని ఎందుకు? ఎందుకంటే అది మెయిన్ కాబట్టి
అది ఏదన్నా దాని నుంచి అలా కాదండి. స్టాటిక్ అనేది ఎప్పుడు 2 రీజన్స్. ఒకటి, ఈ మెథడ్ లో లాజిక్ ఎప్పుడైనా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుందా? లేదు కదా. లేదు. కాబట్టి ప్లస్ అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే దీన్ని నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లేకుండా కాల్ చేయొచ్చు. అదే ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టెన్స్ మెథడ్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో ఒక 100 ప్లేసెస్ లో కనెక్షన్ కావాలనుకోండి, నేను అనవసరంగా న్యూ ఒరాకిల్ జేడిబిసి అని చెప్పి అని డాట్ గెట్ కదా అనవసరంగా 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే స్టాటిక్ అనుకోండి, జస్ట్ క్లాస్ నేమ్ డాట్ గెట్ కనెక్షన్ అంటారు. నో నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అన్నెసెసర్లీ. అవునా? అర్థమైంది ఎందుకు స్టాటిక్ వాడాలో? ఒకటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. ప్లస్ అసలు ఆబ్జెక్ట్ ఎందుకంటే మీకు అసలు ఇది కాల్ చేయడానికి మీరు ఏమన్నా ఇప్పుడు డిపాజిట్, ఇప్పుడు అకౌంట్లో అనుకోండి, డిపాజిట్ విత్డ్రా మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్ అవ్వాలి. ఎందుకంటే ఒక డిపాజిట్ కాల్ చేస్తున్నారంటే ఏం చేస్తారండి మీరు? అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని డిపాజిట్ మెథడ్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఏంటి? డిపాజిట్ మెథడ్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు బ్యాలెన్స్. అక్కడ కావాలి, అందుకని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కావాలి. సో ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నుంచి కాల్ చేశారో డిపాజిట్ మెథడ్, ఆ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని ఇంక్రిమెంట్ చేయమని, డిపాజిట్ చేయమంటే, అంతేనా? అప్పుడు మీకు కావాలి. అర్థమవుతుందా చెప్పేది? అదే విత్డ్రా అన్నారనుకోండి, ఆబ్జెక్ట్ సమ్ అకౌంట్ అశ్విని అకౌంట్ డాట్ విత్డ్రా అన్నారనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? విత్డ్రా మెథడ్ ఏం చేయాలి? అశ్విని అకౌంట్ లో బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ లో నుంచి నేను ఎంత 10 రూపీస్ తీసేయమంటే 10 రూపీస్ తీసేది. ఆ కేసులో మీకు అకౌంట్ లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ యూజ్ అవుతుంది, కాబట్టి అది ఇన్స్టెన్స్ మెథడ్ అవ్వాలి. అసలు మీకు బ్యాలెన్స్ ఇక్కడ ఈ గెట్ కనెక్షన్ లో ఎక్కడ మీరు ఒరాకిల్ జేడిబిస్ లో అసలు ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు. ఇంకెందుకంటే మీకు ఈ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఈ మెథడ్ లో యూజ్ చేయని కాడికి ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేషన్? అవసరం లేదు కదా. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? దీన్ని ఎక్కడి నుంచైనా నేను కాల్ చేసుకోవచ్చు వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్స్ కూడా అవ్వదు. అసలు ఆబ్జెక్ట్స్ అవ్వదు అన్నది కాదు, అసలు ఎందుకు ఆబ్జెక్ట్ అవసరం లేదంటే ఈ మెథడ్ లో నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్ తో పని లేదు, కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసి కాల్ చేయటం అనేది అనవసరం. అప్పుడు స్టాటిక్ ని, ఒక మెథడ్ ని స్టాటిక్ చేస్తాం. అర్థమైందా? అలా ఉండాలండి మీ నాలెడ్జ్. అంతేగాని ఏదో మెయిన్ నుంచి కాల్ చేశా లేకపోతే అక్కడి నుంచి కాల్ చేశా అని చెప్తే అది డెప్త్ ఉన్నట్టు కాదు, ఏదో మీరు బండగా చేస్తున్నారని. ఒక స్టాటిక్ మెథడ్ ఎందుకు పెట్టామనే ఇంత నాలెడ్జ్ ఉండాలి మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇంకొకటి రాసుకుంటున్నాను. ఇందా మీకు ఇంటర్ఫేసెస్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పా కదా, గుర్తుంది కదా? నేను ఒక కొత్త ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నానండి, ఎంప్లాయీ డిఏఓ. జనరల్గా రియల్ టైంలో ఎప్పుడు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి తర్వాత ఆ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? ఎంప్లాయీ డిఏఓ ఇంటర్ఫేస్లో ఏముంటుంది? ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? ఉండదు, జస్ట్ మెథడ్స్ ఉంటుంది ఇది ఉండాలి అని. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పబ్లిక్ నేను లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ రిటర్న్ చేస్తా. ఆ టైప్ ఏంటి? ఎంప్లాయీస్ టీఓని. ఓకేనా? ఈ మెథడ్ ఏం చేయాలంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు దే షుడ్ రిటర్న్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఆ మెథడ్ పేరు ఏంటి నేను ఇక్కడ చెప్తున్నా, గెట్ ఎంప్లాయీస్. అంతే. క్లోజ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక కొత్త ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడే నేను ఒక కొత్త ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నా, న్యూ క్లాస్. తెలుసు కదా ఎక్సెప్షన్ ఎట్లా కొత్త క్రియేట్ చేయాలి? చెప్పండి ఎవరైనా ఒక్కళ్ళన్నా ఏం చేయాలో. మర్చిపోయారా? ఒక కొత్త ఎక్సెప్షన్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలండి? మర్చిపోయారు అందరూ? ఎక్స్టెన్స్. అబ్బా అది అందరూ చెప్తారులే, త్రోవబుల్ చెప్తే అప్పుడు మీకు అర్థమైనట్టు. ఎక్స్టెన్స్ అంటే ఓకే, ఏం చేయాలి నెక్స్ట్? సోర్స్కి వెళ్ళేసి జనరేట్
నేనే రాసేస్తున్నానండి. పబ్లిక్ ఎంప్లాయీస్ నాట్ ఫోన్. సూపర్ ఆఫ్ ఎక్సెప్షన్లో సింటాక్స్ ఏది? ఎక్సెప్షన్ వేర్ ఇస్ ఎక్సెప్షన్ ప్యాకేజ్ ఇక్కడ కనబడట్లేదు నాకు. ఉందా? మనం చేసాం కదా ఎక్సెప్షన్ ప్యాకేజ్ ఇలా. ఓకేనా? అంటే ఇదేంటి, ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ చేస్తామంటే నాకు గనక రికార్డ్స్ 0 ఉందనుకోండి, నేను ఇది రైజ్ చేస్తానని అర్థం. ఓకేనా? క్లియరా? సో ఇది ఇంటర్ఫేస్. నేనేం చేయాలి ఇప్పుడు? ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని. అంటే నేను ఇలా చెప్తున్నానండి, ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు ఎంప్లాయీ డిఓలో ఇలా ఉండాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఓకేనా? మీ ముగ్గురు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే నేను ఇంటర్ఫేస్ చెప్తున్నా కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను కూడా స్టూడెంట్ అనుకోండి, నేనేం చేస్తాను ఇప్పుడు ఒక క్లాస్ రాస్తాను. ఎంప్లాయీ డిఏఓ ఇంప్లిమెంటేషన్కి ఐఎంపిఎల్ అని పెడతారు జనరల్గా. ఇప్పుడు ఇంటర్ఫేస్ డిఏఓ కదా, దీనికి ఐఎంపిఎల్ అని పెడతారు. ఇంప్లిమెంట్స్ ఎంప్లాయీ డిఏఓ. యాక్చువల్గా ఇదంతా మీకు ప్రాజెక్ట్లో ఉపయోగపడాలని చెప్తున్నా అండి. నేను చెప్పాలంటే డైరెక్ట్ మెయిన్ మెథడ్లో కోడ్ రాసేస్తే కూడా మీకు అయిపోయింది క్లాస్. బట్ మీకు రేపు ప్రాజెక్ట్ చూస్తే మీకు ఇదంతా ఇంటర్ఫేస్ ఇలా రాస్తారు, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఇలా రాస్తారు అని చెప్తున్నా. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఇలా వెళ్ళేసి యాడ్ అన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన యాక్చువల్ లాజిక్ చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయీని తెచ్చుకోవాలంటే ఫస్ట్ డీబీ హిట్ చేయాలి. అంటే నాకు కనెక్షన్ ఆబ్జెక్ట్ రావాలి కదా. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక క్లాస్ రాశా కదా ఇందాక, ఒరాకిల్ జేడీబీసీ కదా, దీన్ని మార్చేస్తున్నా. ఏమనంటే కనెక్షన్ హెల్పర్. చిన్నగా ఒక ప్రాజెక్ట్ లాగా అయిపోతుందండి మీరు అబ్జర్వ్ చేస్తుంటేనే. కనెక్షన్ హెల్పర్ కాదు, కనెక్షన్ యూటిల్ అని రాస్తుంటారు జనరల్గా. యూటిల్ కదా ఇది. ఎందుకు? దీని పని అంతా జస్ట్ యూటిలిటీ లాగా, అంటే ఏమన్నా అడిగితే ఇస్తుంది. ఇప్పుడు ఈ కనెక్షన్ యూటిల్ అంటే అర్థం ఏంటి? ఇది కనెక్షన్ అన్ని రిటర్న్ చేస్తుంది, ఇందులో మెథడ్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? దీనికి సో మనం ఎప్పుడైతే కనెక్షన్ యూటిల్ డాట్ గెట్ కనెక్షన్ అంటామో మనకు కనెక్షన్ ఆబ్జెక్ట్ వస్తుంది. నేను ఇప్పుడు ఇదే వాడుకుంటాయి, కనెక్షన్ యూటిల్ డాట్ గెట్ కనెక్షన్. వచ్చేసిందా కనెక్షన్? అర్థమైందండి ఏం చేస్తున్నాం? నెక్స్ట్ నేను కొరీ రాసుకుంటాను. ఇప్పుడు కొరీ ఇస్ ఈక్వల్ టు ఈఎంపీ కొరీ. కొంచెం మీనింగ్ఫుల్ గా పెట్టుకోండి. ఎప్పుడు నేను నేమ్స్ ఫస్ట్ నుంచి చెప్తుంది అది. ఇప్పుడు ఏం రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. డేట్ ని మనం సెలెక్ట్ చేయట్లేదు కదా, కాబట్టి అన్ని అక్కర్లా, నేను ఓన్లీ కొన్ని పెట్టుకుందాం అనుకుంటున్నా ఈసారి. ఎంప్లాయీ అండర్స్కోర్ ఐడి కామా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నెక్స్ట్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఫ్రమ్. ఇప్పుడు ఇంకో లైన్లో రాయాలనుకోండి, ప్లస్ పెట్టి నెక్స్ట్ లైన్లో రాసుకోవాలి. అర్థమైందండి? మళ్ళీ ఇన్వర్ట్. సపోజ్ పెద్ద లైన్స్ ఉంటాయి కదండి, అన్ని ఒకే లైన్లో రాయలేం కదా, అప్పుడు ఇలా రాసుకోవాలి, ప్లస్ పెట్టాలి ఫస్ట్ లైన్లో. అర్థమైందా? ఒక లైన్ పెద్దది, చాలా పెద్దది ఉన్నప్పుడు మొత్తం ఒకటే లైన్లో రాయకూడదండి, మల్టిపుల్ లైన్స్ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేసెస్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. ఇది ఇవ్వలేదనుకోండి క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను చూసారా, కావాలని స్పేస్ ఇచ్చే ఇక్కడ ఫోన్ నెంబర్ తర్వాత, ఎందుకంటే ఫ్రమ్ కి కాలమ్స్ కి మధ్య లాస్ట్ కాలం మధ్య స్పేస్ ఉండాలి. ఓకేనా? సో కనెక్షన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలండి? స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి. అవునా? ఆ సెలెక్ట్ కిను కాలమ్స్ కి లేదు స్పేస్.
ఎక్కడ అక్కడ అవసరం లేదు, ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఉంది ప్లస్ అయినా ఉంది. ఇక్కడ. దాని ముందు అక్కడ ఇంకొకటి కనెక్షన్ ఫస్ట్ నేను ఏం చేశా అంటే లోకల్ కాబట్టి నల్ పెడతా, స్టేట్మెంట్ కూడా నల్ పెడతా, EMPST నల్. తర్వాత నేను కనెక్షన్ తెచ్చుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నాను, నల్ కావాలంటే మనకి కనెక్షన్ వచ్చాక తర్వాత క్లోజ్ కూడా చేయాలి. ఈ కనెక్షన్ డాట్ గెట్ కనెక్షన్ ఉంది కదండి, సపోజ్ ఈ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, సపోజ్ డీబీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డీబీ కనెక్ట్ అవ్వట్లా, అప్పుడు ఏమైంది, SQL ఎక్సెప్షన్ వచ్చింది కదా. కాబట్టి ఏం చేయాలంటే కోడ్ కూడా రైజ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే ఎలా పడితే అలా చేసుకోవచ్చు అండి. ఇది కాపీ పెట్టి ఇంకొక ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నా, లేదా ఎక్సెప్షన్ అన్నా క్రియేట్ చేయొచ్చు, లేదా దీన్ని త్రో చేయండి. ఫస్ట్ క్యాచ్ చేశారు ఎర్రర్ వచ్చిందని, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే దీన్ని క్యాచ్ చేశాక మళ్ళీ త్రో చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక మెథడ్ త్రో చేస్తుందంటే త్రోస్ అని పెట్టాలి. త్రోస్ SQL యాక్చువల్గా ఓ పని చేయండి, ఇంకా నీట్గా చేయాలంటే కాపీ చేసి ఇంకొక ఎక్సెప్షన్ క్రియేట్ చేసింది, పేస్ట్. కనెక్షన్ ఏమని రాద్దామంటే, ఓకే ప్రస్తుతానికి సరే చూద్దాం, లేకపోతే ఇలానే త్రో చేస్తున్నా, తర్వాత మాడిఫై చేద్దాం, లేట్ అవుతుంది మళ్ళీ. SQL ఎక్సెప్షన్ అంటే ఏంటి, సపోజ్ డీబీ కనుక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం హ్యాండిల్ చేసాము, ప్రింట్ చేసాము ఎర్రర్ వచ్చిందని, ఎవరు కాల్ చేస్తారు దీన్ని, ఎవరో ఒకరు కాల్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా నేను ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని త్రో చేసేస్తాను. సో వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ తెచ్చుకుంటున్నామండి ఇంప్లిమెంటేషన్లో. సపోజ్ డీబీ కనెక్ట్ అవ్వాలనే ఉంది, లేదు కదా, డీబీ డౌన్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి, అవునా. అప్పుడు నాకేం వస్తుంది, ఎర్రర్ వచ్చింది. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటా. క్యాచ్ అని చెప్పి SQL ఎక్సెప్షన్ త్రో చేసుకుంటున్నాను. ఓకేనా. SQL అనుకుంటా అని. కరెక్టే అండి, SQL SQL. ఓకేనా. సో కనెక్షన్ తెచ్చుకున్నాం, కనెక్షన్ని అసైన్ చేయండి, కాన్ ఈక్వల్ టు. ఓకే నెక్స్ట్ ఏం చెప్పా మీకు, ఫైనల్లీ చెప్పా గుర్తుందా. యా అప్పుడు ఏం చెప్పాను, వాల్యుబుల్ రిసోర్సెస్ ఎప్పుడు క్లోజ్ చేయాలి. ఇఫ్ కాన్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఒకవేళ కనెక్షన్ కనుక వచ్చుంటే కాన్ డాట్ క్లోజ్ అని రాయాలి. మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి కనెక్షన్ని, లేదంటే ఫైనల్ ఎప్పుడు రన్ అయిద్దండి, ఎర్రర్ వచ్చినా క్యాచ్లోకి వచ్చినా ఫైనల్లీ రన్ అయిద్ది, క్యాష్లో ఎర్రర్ రాకపోయినా ఫైనల్లీ అడ్వాంటేజ్ అది ఎప్పుడు వస్తుంది ఇక్కడికి. ఎందుకు ఫైనల్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎర్రర్ వచ్చినా కూడా క్లోజ్ అవ్వాలి, లేదనుకోండి ఒక కనెక్షన్ అన్నెసెసరీగా వేస్ట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఏం చేయాలండి, స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి, అదే కదా. ఫస్ట్ జార్ యాడ్ చేయాలి, అది ఆల్రెడీ చేసాం. కనెక్షన్ తెచ్చుకున్నాము, యూటిలిటీ మెథడ్ రాసి ఇక్కడ నుంచి కనెక్షన్ తెచ్చుకున్నాము. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈక్వల్ టు కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్, అవునా. నెక్స్ట్ ఏం చేయాలండి, రిజల్ట్ సెట్ డిక్లేర్ చేసుకోండి. ఇక్కడ రిజల్ట్ సెట్ RS ఈక్వల్ టు నల్. ఎందుకు నల్ ఇవ్వాలి ఖచ్చితంగా. హలో, నల్ ఇక్కడ ఇవ్వాలా మ్యాండేటరీగా, ఎందుకు నాట్ ఈక్వల్ టు నల్ అని ఇస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఏదేదో చెప్తున్నారు, లేదు అక్కడ కనెక్షన్ లేదు కదా, కనెక్షన్ లేదు కదా అక్కడ లోకల్. అది కాదండి,
ఇన్స్టెన్స్ లోకల్, ఇది ఏం మెథడ్? ఇన్స్టెన్స్ మెథడా? ఇన్స్టెన్స్ వేరియబులా? కాదు, లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయకుండా వాడకూడదు, అవునా? అందుకని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పామా? మర్చిపోయారా మళ్ళీ ఆ పాయింట్? యా లోకల్ వేరియబుల్ లో మరి అందుకని ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు ఇది ఇనిషియలైజ్ చేయలేదు అనుకోండి, చూడండి ఏం ఎర్రర్ వస్తుందో. ఇనిషియలైజ్ చేయకుండా వాడితే ఒప్పుకోదని చెప్పాం కదా. ఏంటి ఏం ఎర్రర్ ఇవ్వలేదు ఇది? ఓకే, అది తర్వాత చూద్దాం అండి. మెయిన్దే పోతుంది, దానికోసం వెయిట్ చేస్తే. యాక్చువల్గా అందుకని నేను చేశాను. ఓకే, కనెక్షన్ తెచ్చుకున్నా, నెక్స్ట్ స్టేట్మెంట్ చేసుకున్నా, నెక్స్ట్ రిజల్ట్ సెట్ లోకి అసైన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. RS empst డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. క్వరీ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా కదా ఇక్కడ. ఆ EMP క్వరీని ఇవ్వండి. ఇలా ఇవ్వాలి, డైరెక్ట్ గా క్వరీలు రాయకండి. జనరల్ గా ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకుని తర్వాత ఇచ్చుకోండి. ఏదైనా చేయొచ్చు, ఇది కొంచెం నీట్ గా ఉంటదండి. ఇక్కడ క్వరీని బిల్డ్ చేసి ఒక వేరియబుల్ కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమైంది, రిజల్ట్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, వైల్ రిజల్ట్ సెట్ ఎప్పుడు నల్ అవ్వదండి. దీన్ని వన్స్ ఎగ్జిక్యూట్ చేశాక క్వరీ, ఈవెన్ ఒక్క రో కూడా లేకపోయినా రిజల్ట్ సెట్ నల్ అవ్వదు. ఆ రిజల్ట్ సెట్ నెక్స్ట్ అనేది ట్రూ అవ్వదు, అంతేగాని రిజల్ట్ సెట్ ఎప్పుడు నల్ అవ్వదు. ఓకేనా? నాట్ ఈక్వల్ టు నల్ అని చెక్ చేయక్కల. వైల్ RS డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎప్పటిదాకా ట్రూ అయింది, ఎన్ని రికార్డ్స్ ఉన్నంత వరకు ట్రూ అవుతుంది. అర్థమైందా? ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వీటిని లిస్ట్కి యాడ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, లిస్ట్ డిక్లేర్ చేస్తున్నా. EMP లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. అవునా? Ctrl+Shift+O ఈ లిస్ట్కి యాడ్ చేసి లిస్ట్ని రిటర్న్ చేస్తాను నేను. ఏం చేయాలి నెక్స్ట్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎంప్లాయీ TO EMP ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ TO. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క సెటర్ మెథడ్ని చేయండి. EMP డాట్ సెట్ ఫస్ట్ది ఏంటి, ఎంప్లాయీ ఐడి. ఏం చేయాలి, RS డాట్ గెట్ ఇంట్ ఆఫ్ అని చెప్పి ఎంప్లాయీ కాలం నేమ్ ఇచ్చా, అవునా? నెక్స్ట్ EMP డాట్ సెట్ ఫస్ట్ నేమ్, రిజల్ట్ సెట్ డాట్ గెట్ ఫస్ట్, రిజల్ట్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. అర్థమవుతుందా ఏం చేస్తున్నామా? రిజల్ట్ సెట్ తీసుకున్న ప్రతి వాల్యూని ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఒక రికార్డ్ రిప్రజెంట్స్ వన్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్, అవునా? సో మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి, 100 రికార్డ్స్ వస్తే 100 ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఆ 100 ఆబ్జెక్ట్స్ ని లిస్ట్కి యాడ్ చేసి ఈ మెథడ్ని ఎవరు కాల్ చేస్తారో వాళ్ళకి లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఐటరేట్ చేసి డిస్ప్లే చేసుకోవడం, అంతే. సెట్ ఈమెయిల్ RS డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్, పైన చూడండి మీకు కాలం నేమ్స్ ఆల్రెడీ నేను రాసా కాబట్టి అవి చూసుకోండి. EMP డాట్ సెట్ ఫోన్ నెంబర్, RS డాట్ గెట్ ఫోన్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ అంటే స్ట్రింగ్ లాగా ఇస్తుంది. గెట్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఆ కాలంలో ఉన్న వాల్యూని స్ట్రింగ్ లాగా ఇస్తుంది అని అర్థం గెట్ స్ట్రింగ్ అంటే. అదే గెట్ ఇంట్ అంటే కాలంలో ఉన్న వాల్యూని నాకు ఇంటీజర్ లాగా ఇవ్వమని. ఇప్పుడు స్ట్రింగ్ ఉంది అనుకోండి వాల్యూ, దాన్ని గెట్ ఇంట్ అన్నారు అనుకో, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నంబర్ని స్ట్రింగ్ గా ఇవ్వచ్చు, కానీ స్ట్రింగ్ ని నంబర్ చేయగలదా? అర్థమవుతుందండి? సో అయిపోయింది, అన్ని కాలమ్స్ తెచ్చా కాబట్టి లిస్ట్ డాట్ యాడ్ EMP. సో ఒక్కొక్క ఐటరేషన్ లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ యాడ్ అయిపోయింది. ఫైనల్ గా ఏం చేస్తారు, ఇదంతా అయిపోయాక ఎర్రర్ ఏమి లేకపోతే రిటర్న్ అయిపోయింది EMP లిస్ట్. అర్థమైందా? సో ఇక్కడ SQL ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇక్కడ మనం ప్రింట్ స్టాక్ చేద్దాం ప్రస్తుతానికి.
ఓకే, ఎక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమేమి ఉంది, అంతా ట్రై బాగానే ఉందా, ట్రై ఓకే, క్యాచ్ ఎండ్ అయింది, ఇక్కడ స్పేస్ ఎందుకు అనవసరంగా తీసేయండి. ఓకేనా, ఫైనల్లీ రాశారు. నెక్స్ట్ మెథడ్ ఎండ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ ఎండ్ చేయాలి. మళ్ళీ చూసారా, కనెక్షన్ డాట్ క్లోజ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందండి. మళ్ళీ దీనికి ట్రై క్యాచ్ పెట్టాలి. ఇట్లా చేస్తారు, అర్థమైందా? కనెక్షన్ డాట్ క్లోజ్ కెన్ త్రో ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సో సిన్స్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఈస్ ఏ checked exception, we have to follow try catch rule or you have to declare throws class. So try catch పెట్టేసా. సో ఫైనల్లీలో ఇలా రాయాలండి, ఖచ్చితంగా మర్చిపోకుండా కనెక్షన్ డాట్ క్లోజ్ రాయాలి. ఎప్పుడైతే కనెక్షన్ డాట్ క్లోజ్ అంటారో క్లోజ్ కెన్ త్రో ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సిన్స్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఈస్ చెక్డ్ ఎక్సెప్షన్, వీ హ్యావ్ టు రైట్ ట్రై క్యాచ్. అర్థమైందా? మొత్తం ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎంప్లాయీ లిస్ట్ ఏముంటుంది, ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సపోజ్ కనెక్షన్ రాలేదనుకోండి, ఏమైంది, 22 లైన్ నుంచి డైరెక్ట్ గా 23 అవ్వదు, ఇక్కడికి వచ్చేసిద్ది, ప్రింట్ చేసేసిద్ది. నెక్స్ట్ ఏమైంది, లిస్ట్ ఎంటీగా ఉంటది. ఓకేనా, నేను రాస్తున్నా ఎందుకు ఎర్రర్ వచ్చింది అని చెప్పి. ఎక్సెప్షన్ ఇన్ ఏ మెథడ్ ఇది, గెట్ ఈఎంపీ లిస్ట్. ఓకేనా అని చెప్పి మీకు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే ఎస్క్యూఎల్ డాట్ గెట్ మెసేజ్ అని ప్రింట్ చేస్తే మీకు రేపు తర్వాత చూసుకోవచ్చు. మీకు చూడండి, ఇప్పుడే చూపిస్తా ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఇది. ఓకేనా, సో ఇది అయిపోయింది. ఈ గెట్ ఎంప్లాయీస్ DAO-IMPL చేసేసాం. కనెక్షన్ ఉంటే లింక్ ఏంటి ప్రాబ్లం, ఇంక ఇది మొత్తం తీసిపడేద్దాం, మెయిన్ అక్కర్లా మనకి ఇక్కడ. ఎందుకంటే దీన్ని కాదు, నేను ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేసి అక్కడ మెయిన్ రాస్తా, ఇది అక్కర్లేదు. ఓకేనా, అంతా సెట్. ఎంప్లాయీ DAO-IMPL రెడీ. ఓకేనా, ఇప్పుడు నేను ఎంప్లాయీ మెయిన్ అని క్రియేట్ చేస్తా. న్యూ క్లాస్ ఎంప్లాయీ మెయిన్, ఊరినే టెస్టింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఏం చేస్తా, ఇక్కడ ఫస్ట్ జస్ట్ ఎంప్లాయీ ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయండి. ఎంప్లాయీ DAO ఈజ్ EMP DAO ఈజ్ ఈక్వల్ టు న్యూ కాదు, న్యూ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇవ్వండి. న్యూ ఎంప్లాయీ DAO-IMPL. ఏంటి ఎర్రర్ వస్తుంది, ఓకేనా, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నా. నెక్స్ట్ ఏం చేద్దాం, లిస్ట్ ఎంప్లాయీస్ TO-EMP ఈక్వల్ టు DAO నుంచి కాల్ చేయండి తెచ్చుకోవడానికి, డాట్ గెట్ ఎంప్లాయీస్. అవునా, అయిపోయిందండి. ఇంపోర్ట్ చేసుకోండి. ఇది ఎందుకు ఇలా ఎర్రర్ ఇస్తుందో తెలుసా, ఎక్సెప్షన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ cannot handle exception. థ్రోస్ కానీ ట్రై క్యాచ్ కానీ పెట్టాలనుకుంటా. కాదు మెయిన్ రాసాం, అసలు రాయాల. అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైపు కాబట్టి త్రోస్ పెట్టండి. అదేనా మీరు చెప్పింది ఇందాక? అయిపోయింది, బాగుందా డిఓ? చాలా బాగుంది, అయిపోయింది. ఇంతే, ఏముంది, ఎటో 4 మాత్రలు రాసా అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. ఫర్ ఎలా అండి రాసేది, ఫర్ రీచా, మర్చిపోయాను నేను కూడా. ఎన్హాన్స్ ఫర్ లూప్ సింటాక్స్ అని చెప్పండి ఎవరైనా. కోలన్ కాకుండా ఇది డాట్స్.
దే కాల్ ఈ లిస్ట్ లో ఏముంటది? డాట్ అంతేనా? ఓ పని చేద్దాం, ఇందులో ఓవర్ రైడ్ చేసామనుకోండి ఈ సిస్ అవుట్లు ఒక్కొక్కటి తెచ్చుకునే గోల్ ఉండదు మనకి ప్రస్తుతానికి ఇప్పటికి. లేదనుకో మళ్ళీ అన్నిటిని ప్రింట్ చేయాలి. ఓకేనా, మొత్తం ప్రింట్ చేసేసిద్ది అదే. నేను టూ స్ట్రింగ్ కాదని రెఫరెన్స్ వేరియబుల్ ఇస్తే ఏమైందండి బై డిఫాల్ట్? టూ స్ట్రింగ్ కాల్ అయింది, అవునా? సిస్టమ్ లో ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఇస్తే బై డిఫాల్ట్ టూ స్ట్రింగ్ కాల్ చేస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఈఎంపీ కనుక నల్ అయింది అనుకోండి మీ ప్రాజెక్ట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది, టప్ సిస్టమ్ డౌన్. ఇక్కడంటే రాదు, ఎందుకంటే ఖచ్చితంగా నేను గెట్ ఎంప్లాయీస్ లో ఐదర్ ఇట్ విల్ రిటర్న్ ద ఎంప్టీ లిస్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లిస్ట్. ఓకేనా? జై గోవింద. ఏమైందో చూద్దాం, టకటక రాసేసాం. ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉంది అవుట్పుట్ వస్తుందని? అరే అనకముందే వచ్చేసింది. అసలు చూడండి, ఒక్క తప్పు కూడా రాయకుండా ఎంత బాగా రాశాను నేను. అనిల్ గ్రేట్. ఓకేనా, అర్థమైపోయిందా? మొత్తం ఎంప్లాయీ రికార్డ్స్ టేబుల్లో ఉన్నాయి, మొత్తం తెచ్చేసా. అర్థమైందండి ఏం చేశాను మొత్తం? ఇప్పుడు చూసారా ఎంత నీట్ గా ఉందో? మెయిన్ లో డిఏఓ రాసా, ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, ఇది ఇంటర్ఫేస్, ఇది ఇంప్లిమెంటేషన్ క్లాసు. నెక్స్ట్ ఏం చేసా, ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్ లో మెథడ్ ఒక్కటే ఉంటది, ఏమి ఉండదు ఇక్కడ. నాకు ఇలా ఉండాలి. సో ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏం చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. ఇంప్లిమెంట్ చేస్తూ ఏం చేసింది, మొత్తం డీబీ కనెక్షన్ లాజిక్. ఇప్పుడు యూటిల్ రాయలేదు అనుకోండి, ఇది కనుక మనం ఏం చేయాలి, ఇదే లాజిక్ 10 డిఓలో ఉంటే 10 డిఓలో రిపీట్ చేస్తాం. అలా రిపీట్ చేయకూడదు, అందుకని ఇది రాస్తాం యూటిల్. అర్థమైందా? అడ్వాంటేజ్ అర్థమైంది ఎందుకు ఇట్లా రాస్తున్నాము కనెక్షన్ యూటిల్లో గెట్ కనెక్షన్ అని. ఎప్పుడైతే మీరు కనెక్షన్ కావాలో గెట్ కనెక్షన్ అనండి, అయిపోయింది అంతే. అదే మీరు ఇది రాయలేదు అనుకోండి, ప్రతి చోట ఇప్పుడు ఎంప్లాయీ డిఓ ఉంది, రేపు ఇంకో స్టూడెంట్ డిఓ ఐఎంపీఎల్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ అక్కడ ఇదే లాజిక్ రాస్తారు. 100 చోట్ల అంటే 100 చోట్ల ఈ లాజిక్ రాస్తారు, రాయకూడదు అట్లా. అర్థమైందా? సో సింపుల్ కాల్ ద కనెక్షన్, అంతే అయిపోయింది. నాకు కనెక్షన్ వచ్చేసింది. క్వరీ క్రియేట్ చేసుకో, స్టేట్మెంట్ క్రియేట్ చేసుకో, రిజల్ట్ సెట్ చేసుకో. ఆర్ఎస్ ఆబ్జెక్ట్ ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతా ఉంటది. ఈ ఒక్క లైన్ మర్చిపోయారంటే ఏం రాదండి, ఎంటీ లిస్ట్ అయింది. మీరు క్రియేట్ చేసిగానే యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది ఈ లిస్ట్ ని వైల్ లూప్ తర్వాత యాడ్ చేస్తే ఏమైద్దో తెలుసా, లాస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యాడ్ అయింది. లూప్ లోనే యాడ్ చేయాలి లిస్ట్ కి, అవునా? ఇక్కడ ఒక ఎంప్లాయీ వచ్చేసాడు, ఇక్కడ యాడ్ చేయాలి కానీ రెండో ఎంప్లాయీ అప్పుడు యాడ్ చేయకూడదు కదా. సో అదంతా ఫైన్. ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే, సపోజ్ సమ్ టైమ్స్ డీబీ విల్ బి డౌన్, అప్పుడు ఏమైంది, స్టాక్ ట్రేస్ ప్రింట్ చేసి ఇక్కడ నాకు ఎక్సెప్షన్ అని వచ్చింది. ఇప్పుడు ఏముంటది ఈ లిస్ట్ లో, ఎంటీ వస్తుంది, అవునా? సో ఎంటీనే ప్రింట్ చేస్తావు. ఇప్పుడు చూడండి, నేను కావాలి ఏం చేస్తా అంటే కనెక్షనిటీలో ఎర్రర్ని క్రియేట్ చేస్తా, ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇప్పుడు ఇది రన్ చేస్తే మెయిన్ అబ్జర్వ్ చేయండి, అన్ని స్టాక్ ట్రేస్లు అన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమైందండి, ఇప్పుడు గెట్ ఎంప్లాయీస్ కాల్, ఇంప్లిమెంటేషన్ నుంచి గెట్ కనెక్షన్ కాల్ చేశారు. ఈ గెట్ కనెక్షన్ ఎర్రర్ వస్తుంది, అవునా? ఈ కోడ్ లో ఎర్రర్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే డీబీ కనెక్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఈ లైన్ ప్రింట్ అయ్యిద్ది, ఇక్కడ నుంచి స్టాక్ ట్రేస్ ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏం చేసావు, ఆ ఎర్రర్ ఆబ్జెక్ట్ ని కాలింగ్ మెథడ్ కి త్రో చేసేసావు, అవునా? అంటే ఏమైంది, ఈ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఎంప్లాయీ డిఓ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చింది. అంటే ఎందుకంటే త్రో చేసేసింది కదా, అది హ్యాండిల్ చేసి మళ్ళీ త్రో చేసింది. కాబట్టి ఏమైంది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ట్రైలో ఎర్రర్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది, క్యాచ్ వస్తుంది, ప్రింట్ చేస్తుంది, ఎక్సెప్షన్ ఇన్ గెట్ ఎంప్లాయీ లిస్ట్ వస్తుంది, అవునా? ఫైనల్లీకి వెళ్ళిపోయింది. కనెక్షన్ వచ్చింది కదా ఇందాక, క్లోజ్ చేసేసింది. ఎంప్లాయీ లిస్ట్ రిటర్న్ చేస్తుంది. ఎంప్లాయీ లిస్ట్లో ఏముంటుంది, ఎంటీ ఉంటుంది, ఎందుకంటే ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. రిజల్ట్ సెట్ ఇదంతా వచ్చి ఐటరేట్ అయితేనే కదా లోడ్ అయ్యేది. సో ఎంటీ వస్తుంది. ఇప్పుడు చూడండి రన్ చేస్తా, అర్థమైందండి? ఫస్ట్ మనం గెట్ కనెక్షన్కి వెళ్దాం.
ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందా? చెక్ అవుట్పుట్ కన్సోల్ ఎర్రర్ వచ్చిందా? సో కనెక్షన్ ఫెయిల్డ్ అంటే కనెక్షన్ తెచ్చుకోలేకపోయింది. ప్రింట్ స్టాక్ ట్రేస్ చేయమన్నాం కాబట్టి ఇదంతా అయింది. ప్రింట్ స్టాక్ ట్రేస్ ఏం చేసిద్ది గుర్తుందా? రివర్స్ గా ప్రింట్ చేసిద్ది. మెయిన్ నుంచి గెట్ ఎంప్లాయ్ కాల్ చేసాం, గెట్ ఎంప్లాయ్ నుంచి కనెక్షన్ తెచ్చాం, అంటే ఇక్కడ ఉన్నాము. ఈ కనెక్షన్ ఇంటర్నల్ గా అది వేరే మెథడ్స్ ని కాల్ చేసుకుంటది కదా, అది అరాకిల్ కోడ్ కదా. సో ఇదంతా కాల్ చేస్తా ఉంటే ఎక్కడో దానికి ఎక్సెప్షన్ వచ్చింది, ఎందుకంటే డీబీ తప్పు ఉంది కాబట్టి. ఇదంతా అయిపోయాక ఏం చేశారు, ఇదే ఆబ్జెక్ట్ ని మీరేం చేశారు, రీత్రో చేశారు. హ్యాండిల్ చేశారు ప్లస్ రీత్రో చేస్తున్నారు. అంటే కాలర్ ఎవరు, ఈ గెట్ కనెక్షన్ కాలర్ ఎవరండి? ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది. ఈ గెట్ కనెక్షన్ కాల్ చేసింది ఎవరు? గెట్ ఎంప్లాయీస్. అవునా? చూడండి, ఇక్కడ క్లిక్ చేసినా వెళ్ళిపోయింది. కంట్రోల్ కర్సర్ దీని మీద క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళిపోయింది, కోడ్ వెళ్ళిపోయిందా? సో కనెక్షన్ ఇక్కడ వచ్చింది. సో కనెక్షన్లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఈ లైన్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ప్రింట్ స్టాక్ ట్రేస్కి వస్తుంది. మళ్ళీ ప్రింట్ స్టాక్ చేస్తుంది. అవునా? చేశాక ఏమైంది, ఆ ఎక్సెప్షన్ గెట్ మెసేజ్ అన్న. సో ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అంటే ఎక్సెప్షన్ ఇన్ ఎంప్లాయీ లిస్ట్. ఇది నేను రాసిందేనా ఇక్కడ దాకా? ఈ ఆబ్జెక్ట్ లో మనం మెసేజ్ అని ఉంటుంది, గెట్ మెసేజ్. ఆ మెసేజ్ ఏమని చెప్పిందంటే లిజనర్ రిఫ్యూజ్డ్ ద కనెక్షన్ విత్ ద ఫాలోయింగ్ ఎర్రర్. ఏమని, లిజనర్ డస్ నాట్ కరెంట్లీ నో ఆఫ్ ఎస్ఐడి గివెన్ ఇన్ కంటెంట్ డిస్క్రిప్టర్. అంటే ఏంటంటే ఈ ఎక్సీ అనేది దానికి తెలియదు కదా. నేను ఎక్సీ అయితే దాన్ని ఏం చేశాను, ఎక్స్ అని పెట్టా, కాబట్టి దానికి అర్థం కావట్లేదు దేనికి కనెక్ట్ అవ్వాలో. అది ఇచ్చిన మెసేజ్. టిఎన్ఎస్ లిజనర్ డస్ నాట్ కరెంట్లీ నో ఆఫ్ ఎస్ఐడి గివెన్ ఇన్ ద డిస్క్రిప్టర్. అర్థమైందండి? అయిపోయింది. ఎంప్లాయీ మెయిన్, దీనికే యూఐలో జేఎస్పి ఏదైనా రాసి మీరే దీన్ని హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేస్తే అయిపోయింది. దీనికే మళ్ళీ ఎడిట్ బటన్, డిలీట్ బటన్ ఇచ్చి ఇంకో కోడ్ కాల్ చేయాలి. యూఐలో డిస్ప్లే చేసి రేపు నెక్స్ట్ జేఎస్పి సర్వ్లెట్స్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని బ్రౌజర్లో డిస్ప్లే చేస్తా. ఈ కంటెంట్ అంతా డిస్ప్లే చేసి పక్కన ఎడిట్ బటన్ ఇస్తా. ఎడిట్ బటన్ ఇచ్చిగానే మాడిఫై చేసి సబ్మిట్ కొట్టిగానే మళ్ళీ డీబీలో స్టోర్ అయిపోవాలి. నెక్స్ట్ డిలీట్ కొట్టిగానే ఆ స్టూడెంట్ డిలీట్ అయిపోవాలి. ఇలా రాసేస్తే ఒక మినీ ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతానికి మనం ఎడిట్లు డిలీట్ ఇప్పుడే చేయము. ప్రజెంట్ డిలీట్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి చేద్దాం. నెక్స్ట్ యూఐలో చేస్తాం, లైక్ జేఎస్పి సర్వ్లెట్స్ వస్తుంది, అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా అట్లా చేస్తా ఉంటే నేను 7-8 ఏళ్లలో నేర్చుకున్నది మీరు మొత్తం ఇప్పుడు ఒక 2 months లో నేర్చేసుకుంటారు. ఓకేనా? ఓకే, బాగుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది మీరే రాసేసుకోవచ్చు. మేము చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం చేస్తే ఇది మేము చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎర్రర్స్ కూడా వస్తాయి. అఫ్ కోర్స్ మీరు కాపీ పేస్ట్ చేస్తే ఒక్క ఎర్రర్ కూడా రాదు మీకు దగ్గర. ఫస్ట్ కాపీ పేస్ట్ చేసి నేర్చుకుంటాము, తర్వాత ఒక్కొక్కటి తీస్తా ఉండండి, ఎర్రర్స్ క్రియేట్ చేయండి. మీరు ఇంకో కొత్త మెథడ్ రాయండి, అప్పుడు మీరు చేసినట్టు. కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తే మీరు చేసినట్టు కాదు. గెట్ ఎంప్లాయీస్ ఉంది కదా, నేను కొరీ కూడా ఇస్తాను. ఈ కొరీకి మీరు చేస్తానంటే మీకు ఇవాళ చెప్తాను. ఇంకో మెథడ్ రాయండి. ఈ డిఓలో మీ ఇవాళ టాస్క్ ఏంటంటే ఈ ఎంప్లాయీ డిఓలో ఇంకోటి రాయండి, గెట్ ఎంప్లాయీస్ బై నంబర్ బై ఎంప్లాయీ ఐడి. అంటే నేను ఇంట్ 100 ఇస్తే నాకు 100 ఉన్న ఎంప్లాయీనే కావాలి. అరే లిస్ట్ లో ఒక్క రికార్డే రావాలి. ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేస్తే నేను రన్ టైంలో ఆర్గ్యుమెంట్ 199 పాస్ చేశాను అనుకోండి, నాకు 199 రావాలి. అది మీ టాస్క్ ఇవ్వాలి. అది చేస్తే మీరు చేసినట్టు, అప్పటిదాకా మీరు చేయనట్టే. ఓకేనా? ఇది మీకు కామెంట్ చేసి పెడుతున్నా, మీరు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? ఇది కమెంట్ చేస్తున్నా, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, డిఏలో ఏముందండి, కాపీ పేస్టే కదా, ఇక్కడికి వెళ్తారు, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ కొట్టండి, ఇలా మొత్తం వస్తుంది. ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఇది మొత్తం కొట్టేసి ఏం చేస్తారు, ఈ వేర్లో ఇక్కడ ఉంది కదా, కాపీ పేస్ట్ చేయకండి, మీకు అర్థమవుతుంది. వేర్
ఎంప్లాయీ కాలం పేరు ఏంటండి? ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ అండర్స్కోర్ ఐడి ఈక్వల్ టు స్ట్రింగ్ ని అపెండ్ చేయండి. ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా మీరు తీసుకున్న మెథడ్ లో, అది ఎంప్లాయీ ఐడి అనుకో, ఈ ఎంప్లాయీ ఐడి అని అపెండ్ చేయండి. అయిపోయింది, ఇంకా అంతే మీరు చేయాల్సింది. అర్థమైందా? ఓకే. అర్థం కాలేదా రిక్వైర్మెంట్? ఇప్పుడు మీరు ఇంకో మెథడ్ రాస్తారండి, అందులో ఎంప్లాయీ ఐడి అనే ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఇంప్లిమెంట్ చేశాక, ఈ డిఏఓలో లాగా ఈ ఈఎంపీ ఐడి ఉంటుందా, దాన్ని జస్ట్ అపెండ్ చేయండి వేర్ క్లాస్ లో. అంటే రెస్ట్రిక్ట్ అవుతుంది, ఓన్లీ ఆ పర్సనే వస్తాడు. ఇప్పుడు ఏంది సెలెక్ట్ స్టార్ అంటే అందరూ వచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ ఆ పర్సన్నే వస్తాడు వేరు పెడితే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉందా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. మీరు చేయాల్సిందల్లా స్ట్రింగ్ కన్కాటినేషన్, అంతకంటే మీరు ఏం చేయక్కర్ల. ఎంప్లాయీ ఈక్వల్ టు ఎంత 199. ఇప్పుడు చూడండి వేరు పెట్టాక ఓన్లీ ఆ పర్సనే వస్తాడు. అవునా? సో నాకు ఇది లిస్ట్ లో ఇప్పుడు ఒక్క పర్సన్ వస్తాడు, ఈ పర్సన్ రిటర్న్ చేసి డిస్ప్లే చేయండి. యాక్చువల్గా లిస్ట్ కాదు చేయాల్సిందే, ఎందుకంటే మీకు తెలుసు కదా ఎంప్లాయీ నెంబర్ తో పాస్ చేస్తే ఒక్కడు వస్తాడా, మల్టిపుల్ పర్సన్స్ వస్తాడా? ఒక్కడే వస్తారు. కాబట్టి ఈ మెథడ్ ఎలా ఉండాలంటే డిఏఓలో ఇట్ షుడ్ నాట్ బి లిస్ట్, ఇట్ షుడ్ బి జస్ట్ ఎంప్లాయీ. అర్థమైందా? సారీ, ఇక్కడ లిస్ట్ కాదు, లిస్ట్ ఎందుకు వస్తుంది, ఇక్కడ రాదు కదా. సో ఇలా, సో ఈ మెథడ్ ఇలా ఇంప్లిమెంట్ చేసి మీరు చేస్తే అప్పుడు మీకు జేడీబీసీ ఫాలో అవుతున్నారు. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ర్యాపప్ చేద్దాం. ట్రై చేసి రేపు అడుగుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. 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 ఇవాళ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఉందా ఇప్పటిదాకా చెప్పిన క్లాసెస్ లో? చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి. అనిల్ రేపు నువ్వు కొంచెం రికార్డ్ చేసి పెట్టండి.